హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి టీజీపీఎస్ నుంచి లేటెస్ట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటి అని అంటే గ్రూప్ వన్ సర్వీస్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లని మనకి ఈ యొక్క టీజీపీఎస్ వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. మరి ఈ టీజీపీఎస్ వెబ్సైట్లో మనకి 24th నుంచి అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఓఎంఆర్ షీట్లు. అండ్ అలాగే వీటితో పాటు మనకు వెబ్ నోట్లో ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో, ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మనకు మరొకసారి అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ వన్ రాసిన వాళ్ళు, రాని వాళ్ళు అందరూ కూడా చూడండి. ఎందుకంటే కాస్త ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు కూడా తెలుస్తుంది అనమాట. సో అంటే ఎన్ని ఉద్యోగాలకి ఎంతమంది అప్లికేషన్ చేస్తున్నారు, అండ్ అలాగే ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, అసలు వాస్తవానికి ఎవరెవరికి ఉద్యోగాలు వస్తాయనేది మీకు ఈ యొక్క వీడియో చూసి అర్థమవుతుంది అనమాట. నార్మల్గా ఏ విధంగా మీరు ఆ ఓఎంఆర్ షీట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను వివరిస్తా చూడండి. అండ్ ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తము టోటల్గా 563 ఉద్యోగాలకే ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. ఎప్పుడు మనకి 19 ఫిబ్రవరి 2024 అనమాట. అండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఫిబ్రవరి 2024 అని చెప్పేసి. అయితే మనకి ఇది చూసుకున్నట్టయితే టోటల్గా 897 సెంటర్స్లలో ఈ యొక్క ఎగ్జామ్ అయితే జరిగింది, 31 డిస్టిక్లలో. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చింది 4,03,667 అప్లికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. అందులో మనకి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం 4,03,645 వ్యక్తులకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇందులో వీళ్ళందరూ ఎంతమంది మరి కండక్ట్ అయ్యారు అంటే ఎంతమంది ఎగ్జామ్ రాశారు అని అంటే సో చూడొచ్చు మనకి ఇక్కడ 3,02,172 మంది మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయడం జరిగిందనమాట. సో చూడొచ్చు క్లియర్ కట్గా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ జిల్లాల పరంగా అయితే మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనకి ఇక్కడ అంటే ఏ జిల్లాలో ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, అండ్ అలాగే ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, అండ్ అలాగే ఎంతమంది ఎగ్జామ్ రాశారు అనేది మొత్తం కూడా మనకి పర్టికులర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క మీరు రాసినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లో మీరు బబ్లింగ్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్ ఉందో అది మనకి ఈ వెబ్సైట్లో అయితే పొందుపరచడం అయితే జరిగింది. నేను ఓపెన్ చేసి చూస్తాను అనమాట మీకు ఏ విధంగా మీరు ఆ యొక్క ఓఎంఆర్ షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నది నేను తెలియజేస్తాను. సో చూడండి, సో డైరెక్ట్గా నేను ఈ వీడియో కింద అయితే ఒక లింక్ పెట్టాను, లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే తీసుకెళ్తుంది. సో మీకు వెబ్సైట్ వచ్చేసి డైరెక్ట్ ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీరు ఈ విధంగా పైకి అయితే స్క్రోల్ చేయండి. సో పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ క్లిక్ హియర్ పైన అయితే మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆ లింక్ పైనకి అయితే తీసుకెళ్తుంది అనమాట. నేను చూస్తా చూడండి. సో క్లిక్ హియర్ పైన అయితే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇక్కడ లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ గ్రూప్ వన్ సర్వీసెస్ అని చెప్పేసి. సో ఇక్కడ మీ యొక్క టీఎస్పీఎస్ ఐడిని అండ్ అలాగే హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్యాప్చాని మీరు ఎంటర్ చేసి డౌన్లోడ్ ఓఎంఆర్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఓఎంఆర్ షీట్ కనుక డౌన్లోడ్ అవ్వలేదు అని అంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక చూస్తే వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, ఖచ్చితంగా నేను మీకు క్లారిఫై ఇస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి మన యొక్క ఛానల్లో. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.